హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్. ఇది సుఖవతి వంశానికి చెందిన రాజులు దాదాపు 17వ శతాబ్దంలో కట్టిన కోట అనమాట. స్టిల్ ఇంకా రాజవంశస్థులు అన్ననే ఉన్నారంట. అంటే వాళ్ళని రాజు లెక్కనే ట్రీట్ చేస్తారంట. ఈ కోట ప్యాలెస్ విజిట్ ఉంది, దాని గురించి తెలుసుకుందాం. నాకు కూడా ఏం తెలియదు, లోపల పోతుంటే చూద్దాం. చూసిన తర్వాత ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీలైతే వాయిస్ ఓవర్ ఇస్తా. చూద్దామండి. ఓకే, చలో లెట్స్ గో. ఈ రాజప్రసాదము ఉబూద్ టౌన్, బాలిలో అంటే అత్యంత ప్రాచీనమైన సిటీ అన్నమాట. బాలిలో ఒక టౌను అంటే కల్చరు, హెరిటేజు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటి టౌన్లోనే ఈ రాజప్రసాదం ఉందన్నమాట. సో రైట్ సైడ్ కనిపిస్తుంది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి లోపలికి పోతే ఈ మొత్తం రాజప్రసాదాన్ని 9 కోర్ట్యార్డ్స్ అంటే 9 లోగిళ్ళుగా డివైడ్ చేసి, అందులో మనకు రెండిటికి వెళ్ళడానికే పర్మిషన్ ఉంటుంది అన్నమాట. సో రాజప్రసాదం కన్నా ఇది ఒక టెంపుల్ అనొచ్చు. అంత అంటే ఆఫరింగ్ మండపాసు, ష్రైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మేబీ ఇది వెయిటింగ్ హాల్ అనుకుంటా. చూడండి, ఎంట్రీ అదిరిపోయింది. బహుశా భారతదేశము, ఇండోనేషియాలోని బాలి తప్ప మరెక్కడ కూడా ఇలాంటి క్లిష్టమైన వాస్తు శైలిని అయితే నేను చూడలేదు. అంత అద్భుతంగా దీన్ని తయారు చేశారనమాట. ఇక్కడ చూడండి, ఏ దానికి అది ప్రత్యేకత. సో ఈ మందిరంలో, ఈ రాజప్రసాదంలో ఫోటోషూట్స్ అయితే బాగున్నాయి. చాలా మంది అయితే ఎంజాయ్ చేస్తారు, ఫోటోలు తీసుకుంటారు. అంటే అంత అద్భుతంగా కళాకారులు దీన్ని నిర్మించారనమాట. రైట్ సైడ్ ఉన్నదే కౌంటర్. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగొచ్చు, అక్కడ చెప్తారు. ఓకే, సో మనం ఇది సెకండ్ కోర్ట్యార్డ్లోకి వచ్చినాం అనమాట. సెకండ్ కోర్ట్యార్డ్ ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్, సెరమోనియల్ అంటారు కదండి, పూజలు, అలాంటి రాజకుటుంబీకులతోటి ప్రత్యేక సందర్భాల్లో అయితే. పైన కనిపిస్తున్న మండపము బాలి ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి కేటాయించిందనమాట. ఈరోజు కాదు, అది 17వ శతాబ్దం నుండి అలాగే నృత్య ప్రదర్శనలు అయితే అవుతూ ఉంటాయంట. అది ఏం నృత్యమో, దాని టికెట్ ధర ఎంత నేను వీడియోలో చెప్తా, చూస్తుండండి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న చిన్న దారి, ఇరుకైన దారి ఏందని వెళ్తే యాక్చువల్గా ఇది రాజకుటుంబీకుల నివాసాలకు ఎంట్రీ లాంటివి. దాంతోపాటు చాలా అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ గంధర్వలు, దాంతోపాటు రక్షకులు అనమాట. ఈవిల్స్ నుండి రక్షించే ఆ విగ్రహాలు అనమాట. ఇక్కడ లోకల్ ఒక శిల్పకారుడైన న్యూమన్ అనేట ఆయన 1862 నుండి 1978 వరకు కంప్లీట్ శిల్పాలను చెక్కిండంట. ఈ డోర్ ఉంది కదా, దీని వెనుక రాజకుటుంబీకులు ఉంటారంట, దీని వెనుక సైడు. సో అది అంటే టూరిస్టులకు అనుమతి లేదంట. ఇప్పుడు ఇట్లా పోయినాం కదా, పోయిన తర్వాత గేటు, లెఫ్ట్ గేటు, అక్కడ కూడా రాజకుటుంబీకులు ఉంటారంట. సో మొత్తంలో ఒక 30% ఆ ఎంట్రీ వాళ్ళకే పర్మిట్ చేస్తుర్రు. సో మెయిన్ దానిలోకైతే లేదు. కాకపోతే ఇక్కడ ఫెస్టివల్స్ అయినప్పుడు రాజకుటుంబీకులు వస్తారంట, మనల్ని కూడా అనుమతిస్తారంట. సో అప్పుడు మాత్రం చూడొచ్చు. ఇంకొక డ్యాన్స్ ఏదో ఉంది, సమ్ డ్యాన్స్. సో ఇంతకుముందు చెప్పానుగా, ఇక్కడ ఒక ప్రాచీనమైన నృత్య కళ ఉంటుందని. దాని పేరు లిగాంగ్ డ్యాన్స్ షో. ఇది దాదాపు 1.5 hours 500 రూపాయల చార్జ్ ఉంటుంది. చాలా అద్భుతమైంది అనమాట, చాలా అద్భుతమైంది. నేను చిన్న క్లిప్ వేసిన, చూడండి. యాక్చువల్గా ఇది వచ్చేసేసి మెయిన్ రాజకుటుంబీకులు ఉంటారు ఫ్యామిలీ, వాళ్ళ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అంట. దీని వెనుక మెయిన్ వాళ్ళ చిన్న బ్రదరు అట్లా ఏదో వాళ్ళ అక్కడ ఇక్కడ ఉంది, కానీ ఇదైతే మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ రెసిడెన్స్ ఎంట్రన్స్ అంట. సో అంటే ఈ ఫెస్టివల్స్, ఈ రిలీజియస్ ఫెస్టివల్ అయినప్పుడు మాత్రం అందరు వస్తారంటే అప్పుడు మనం కూడా చూడొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఫైన్ అంటారు. సో ఇప్పుడు మాత్రం అలో లేదని చెప్తున్నారు. ఓకే, ఈ అద్భుతమైన రాజప్రసాదము, ఒక కళలకు నిలయమైన దీన్ని ఎవరు కట్టించారు? మనమైతే 30% చూసినాం, మిగతా 70% అయితే అలో లేదు. సో ఎవరు కట్టించారు అనుకుంటే మాత్రం ఆ క్రెడిట్ జొకర్డా పూటు ఖండెల్ అనే రాజు ఆయన పరిపాలనలో దాదాపు 23 సంవత్సరాలు పట్టింది దీన్ని కట్టడానికి. అంటే 1800 సంవత్సరం నుండి 1823 వరకు అయితే దీన్ని పూర్తి గావించిన
అనమాట. దాని తర్వాత 1917లో కూడా వచ్చిన భూకంపం కొంచెం డిస్ట్రాయ్ చేసింది అనమాట. అయినా కానీ మళ్ళా 28 వరకు దీన్ని పునర్నిర్మించి మళ్ళీ వాడుకలోకి తెచ్చారు అనమాట. సో ఇది కంప్లీట్ వచ్చేసేసి వీళ్ళ కల్చర్ను, ఈ బాలినీస్, జావనీస్ యొక్క వాస్తు శైలిని, హిందూ పురాతన ఇతిహాసాలను ప్రతిబింబించేటట్టే ఉంది ఇది. సో ఇంత మోడర్నైజ్ అయినా వాళ్ళు మాత్రం మారలేరు. స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ దేర్ కల్చర్. సో చూసిరు కదా, ఇది ఈ రాజ కుటుంబీకుల భవనం అనుకోండి, ఇల్లు అనుకోండి, రిచ్ కల్చర్ అసలు చాలా బాగా సెట్ చేశారు. సో మొత్తానికి సుఖవటి రాజవంశస్థుల ఇల్లు అయితే చూసారు కదా, చాలా బాగుంది. చాలా బాగా ఓల్డ్ ట్రెడిషనల్ బాలీస్ ఆర్కిటెక్చర్లో బిల్డింగ్ డిజైన్ చేసిర్రు, ఆర్గనైజ్ చేసిర్రు. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ కల్చర్, ఆర్కిటెక్చర్, వాళ్ళ శిల్పరీతులు, కళలను ఇంకా కాపాడుకుంటారు. సో గ్రేట్ అది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలతోటి, ఇంకా కొత్త వీడియోలతోటి మేము ముందుకు వస్తాం త్వరలో. థ్యాంక్ యూ వెరీ మచ్.